గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శనివారం విశ్వ హిందూ పరిషత్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విహెచ్పి రాష్ట్ర ఇన్ఛార్జి గుమ్మల సత్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విహెచ్పి ఆధ్వర్యంలో ఉగాది నుండి హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోని హిందూ సమాజాన్ని చైతన్యపరిచేందుకు విహెచ్పి పనిచేస్తుందన్నారు. కుటుంబంలో ఉత్తమ సంస్కారం లభించినప్పుడు యువత మంచి పౌరులుగా రాణిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా హిందువుల జనాభా తగ్గుతుందని, హిందువుల జనాభా రేటు తగ్గకుండా చూసుకోవాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత మార్పిడికి లోనే జీవితాలను చిన్నభిన్నం చేసుకోవద్దని కోరారు. దేశవ్యాప్తంగా కమిటీలు ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ సమితులు ఉన్నటువంటి ప్రదేశాలలో ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ 15 రోజుల పాటు స్థానిక ప్రజలందరినీ ఒకచోట కూర్చి రాముల వారి యొక్క గుణగణాలను స్మరించుకోవడము, సమాజానికి ఎదురవుతున్న ప్రమాదాల నుంచి ధర్మాన్ని, సంస్కృతిని కాపాడడం కోసము ప్రయత్నము చేయాలి అన్నటువంటి ఉద్బోధన చేయడం జరుగుతుంది. ఈరోజు హిందూ సమాజానికి ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్యలలో పూజ్య స్వామీజీలు ప్రయాగ కుంభమేళ సందర్భంగా సమావేశమైనప్పుడు ఒక 3 ప్రధానమైనటువంటి సమస్యలను గుర్తించి దానికి పరిష్కారం కోసం హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. అందులో ఒకటి మన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబంలోనే తల్లి ఒడి ఒక బడిలాంటిది. కుటుంబంలో అందే సంస్కారాలను బట్టే పిల్లవాడి యొక్క పరివర్తన, వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది అని చెప్పేసి, కాబట్టి కుటుంబంలో ఉత్తమ సంస్కారాలు లభించినట్లయితే ఆ పిల్లవాడు ఒక ప్రహ్లాదుడు, ఒక వివేకానందుడు, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి ఉత్తమ పౌరులు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ విలువలను కాపాడడం కోసం రాముల వారు ఏ విధంగా అయితే తండ్రి ఆజ్ఞను శిరసావహించాడో, అన్నదమ్ములతో కలిసి జీవించాడో, తోటి సమాజము అన్ని వర్గాల ప్రజలతోటి ఆత్మీయతతోటి కలిసి జీవించాడో, అదేవిధంగా దుష్టులైనటువంటి వాళ్ళను ఏమాత్రం ఉపేక్షించకుండా దుష్ట సంహారము చేశాడో, అలాంటి ఉత్తమ గుణాలను కుటుంబంలో ఉన్న పిల్లలకు కలిగించడం కోసము వారంలో ఒక రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో సత్సంగం నిర్వహించుకోవాలని